నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. స్నేహం అనేది మనసుకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే స్నేహితులతో గడిపితే చాలా ఆహ్లాదంగా హాయిగా అనిపిస్తుంది. అటువంటి ఒక మంచి కథను ఇప్పుడు మనం వినేద్దామా? మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అందమైన అడవిలో చాలా జంతువులు పక్షులు జీవిస్తూ ఉండేవి. ఆ అడవిలో అందంగా మెరుస్తున్న ఈకలతో ఒక అందమైన చిలుక ఉండేది. దాని పేరు పోలి. పోలీకి ప్రకాశవంతమైన పచ్చని ఈకలు, ఎర్రని చిటికెడు ముక్కు ఉండేది. అంతేకాకుండా అందరినీ పలకరించే మంచి అలవాటు కూడా ఉండేది. ఆమె గొంతు చాలా మధురంగా ఉండేది. ఎవరైనా ఆమెను చూస్తే ముఖంలో చిరునవ్వు వచ్చేది. పోలి ఎల్లప్పుడూ చెట్టుకి ఎగురుతూ అడవి మొత్తం తిరుగుతూ కొత్త స్నేహితులను చేసుకోవడం చాలా ఇష్టపడేది. ఆమె కుందేళ్లతో ఆటలు ఆడేది, జింకలతో పాటలు పాడేది, కోతులతో ఊగేది. కోతి పిల్లలు నవ్వుతుంటే ఆమె ఎంతగానో ఆనందించేది. ఒకరోజు పోలి అడవిలో ఎగురుతూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద పచ్చిక మైదానంలో పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళు బంతి ఆడుకుంటూ పాడుకుంటూ నవ్వుతూ ఎంతో సరదాగా గడుపుతున్నారు. పోలీకి చాలా ఆసక్తి కలుగుతుంది. ఈవేళ నేను కొత్త స్నేహితులను చేసుకోవాలి అనుకుంటుంది. అలా చెట్టు కొమ్మ మీద కూర్చుని పిల్లలను చూడసాగింది. ఆ పిల్లలలో రాజ్ అనే ఒక అబ్బాయి పోలీని గమనిస్తాడు. అతను ఆశ్చర్యంతో చేతులు ఊపి హాయ్ చిలుక అంటాడు. పోలి నవ్వి స్పందిస్తుంది. రాజ్ నవ్వుతూ తన స్నేహితులతో చెబుతాడు, చూడండి మాట్లాడే చిలుక వచ్చింది, ఇది మనతో మాట్లాడుతుంది అంటాడు. అందరూ వచ్చి ఆ చిలుక చుట్టూ నిలబడతారు. ఆ చిలుక రంగురంగుల ఈకలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ రోజు నుంచి పోలీకి కొత్త స్నేహితులు దొరుకుతారు. రాజ్, మాయా, అను, సమీర్. చిన్న పిల్లలందరూ చిలుకతో ఆటలు ఆడేవారు. ప్రతి మధ్యాహ్నం పోలి ఆ పిల్లల దగ్గరకు ఎగురుకుంటూ వచ్చేది. వాళ్ళంతా కలిసి పూలు సేకరించి మాలలు కట్టేవారు. రాజ్ బంతిని విసిరితే పోలి దాన్ని ఎగిరి పట్టుకునేది. మాయా పాటలు పాడితే పోలి కూడా అదే స్వరంతో పాటలు పాడేది. అలా అడవి నవ్వులతో, పాటలతో, ఆటలతో నిండిపోతుంది. పోలీకి అది చాలా ఇష్టంగా అనిపించేది. తను ఎప్పుడూ ఈవేళ నా రోజు సంతోషంగా గడిచింది అనుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు అందరూ నవ్వుతూ ఉంటే మాయా మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఉంటుంది. పోలి మాయా దగ్గరకు వెళ్ళి అడుగుతుంది, మాయా నీకేమైంది, నువ్వు ఎందుకు నవ్వడం లేదు అంటుంది. మాయా మెల్లగా చెబుతుంది, మేము ఈ మధ్యనే కొత్తగా ఇక్కడికి వచ్చాము. నా పాత స్నేహితులు నాకు దూరం అయిపోయారు. నాకు సరైన కొత్త స్నేహితులు దొరకరేమో అనిపిస్తోంది అని బాధపడుతుంది. పోలీకి మాయా మాటలు విని చాలా బాధ కలుగుతుంది. మనము దీన్ని సరిచేయాలి అనుకుని పోలి అనుకుంటుంది. తరువాతి ఉదయం పోలి అడవి మొత్తం తిరిగి అందరినీ పిలుస్తుంది. కుందేళ్ళు, జింకలు, కోతులు, పక్షులు మొదలైన జంతువులన్నింటినీ పిలిచి మనమంతా మాయాకు ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ చేద్దాం అని చెబుతుంది. అందరూ సంతోషముగా ఒప్పుకుంటారు. వాళ్ళంతా పూలతో చెట్టును అలంకరిస్తారు. రంగురంగుల ఆకులు, పూలమాలలు, రిబ్బన్లు కడతారు. కోతులు బుడగలు ఊదుతాయి. కుందేళ్లు కేకును తీసుకువస్తాయి. మాయా బయటికి రాగానే అందరూ ఒకే స్వరంతో స్వాగతం మాయా అని గట్టిగా అరుస్తారు. మాయా ఆశ్చర్యంతో ఆనందంతో నవ్వుతుంది. ఆమె కళ్ళలో ఆనందం మెరుస్తుంది. ధన్యవాదాలు పోలి, ఇప్పుడు నాకు ఎంతో మంది స్నేహితులు దొరికారు అని ఎంతో సంతోషంగా చెబుతుంది. ఆ రోజు నుంచి మాయా ఇక నేను ఒంటరిగా ఉన్నాను అని అనలేదు. ఆమె మరియు పోలి ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు అవుతారు. రాజ్, మాయా, పోలి మరియు ఇతర పిల్లలు కలిసి రోజంతా నవ్వుతూ, ఆటలు ఆడుతూ, అడవిలో సాహసాలు చేస్తూ గడిపేవారు. ఆ అడవి ఇప్పుడు ఎంతో సంతోషంగా మారుతుంది. ఎందుకంటే ఆ స్నేహంలో, ఆ సంతోషంలో ప్రేమ, స్నేహం, నవ్వులు నిండిపోయాయి. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు వారిని మన స్నేహంతో నవ్విస్తే అది ఎంతో ఆనందంగా ఉండేటువంటి క్షణాలు. స్నేహం అనేది ఎవరి హృదయాన్నైనా వెలుగుతో నింపగలదు. కాబట్టి అందరితో స్నేహంగా మసులుకుంటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నం చేయాలి. ఒకరిని ద్వేషించడం, దూరంగా పెట్టడం అనేది దురలవాటు. కాబట్టి అందరినీ ప్రేమిస్తూ స్నేహంగా, సంతోషంగా నవ్విస్తూ ఉండడం అనేటువంటి ఒక మంచి అలవాటును అలవాటు చేసుకోవాలి.